అవుతుంది, దానికి సపోర్టింగ్ అవుతుంది. ఆ భావం ఇప్పుడు వివాహం చూడాలి, 7వ భావం చూడాలి ఏపీ ప్రకారం. కానీ దాంతో అది అవును సార్. మెయిన్ హౌస్, దాంతో పాటు 2, 11 చూడాలి సపోర్టింగ్ హౌస్. ఓకే సార్. కాకపోతే ఆమెకి విడో అలా ఛాన్సెస్ ఉన్నాయా, విడాలు అవుతుందా చూడాలి అన్నప్పుడు ఆయుష్ స్థానం 8 మెయిన్ స్థానం చూడాలి. దాంతో పాటు ఓకే సపోర్టింగ్ సార్. హౌస్ 11. అతనికి ఉద్యోగం వస్తుందా లేదు అంటే 6 దానితో సపోర్టింగ్ హౌస్. ఇట్లా అతను ఏపీ చదివేటప్పుడు మనం అన్ని వస్తాయి. ఓకే. కానీ కేపీ కూడా ఏం చెప్తాడు అంటే ఈ స్థానాలనే మెయిన్ గా అతను కూడా ఇట్లాగే ఫాలో అవుతాడు. 8 అంటే ఆయు అన్నాడు అతను కూడా, 7 అంటే కలెక్టర్ అవును. స్థానమే అన్నాడు కూడా. అవును సార్. అతను అవును సార్. కాకపోతే ఏంటంటే అతని ఎలక్షన్స్ ఏంటంటే కొంచెం సపోర్టింగ్ హౌస్ చాలా రూల్స్, ఒక రూలే ఆయన. ఇప్పుడు ఆమె విధవరాలు అవుతుంది అంటే ఒక పాయింట్ పట్టుకోడు, దాదాపు 4, 5 పాయింట్లు చెప్తాడు. సార్ ముని ఏంటిది? సార్ ని మీట్ లో పెట్టండి సార్. ఓకే ఓకే ఓకే. మనీష్ ఆల్రెడీ మోటి చేస్తారు. అర్థం అవన్నీ నేను ఎప్పుడు చెప్తానంటే అమ్మా, మీకు అసలు నాకు కన్ఫర్మ్ అవ్వాలి. మీకు ఫస్ట్ మీకు ఈ చార్ట్ ప్రిపరేషన్ సార్ వస్తుందా? సార్ మెయిన్ బీటీఆర్ అయిన తర్వాతనే ఈ ఈ సబ్లాట్లను తీసుకొని ఇవన్నీ చెప్పడానికి వీలుంటుంది సార్. అంతకుముందు ఎంత చెప్పినా గానీ అంతే సార్ అది. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు మేడం అడిగారు కాబట్టి సబ్లాట్స్ ఇంకోసారి చెప్తున్నాను నేను. మీరు ఉదయం అడుగుతున్నారు కదా సబ్లాట్స్ ఇంకా మీకు క్లియర్ కాలేదని. ఓకే, ఫస్ట్ వచ్చేసి మీరు రాసుకోండి. ఫస్ట్ సబ్లాడ్ వచ్చేసి కేతు. ఏ దేనికి? మేషంలో. మేష నక్షత్రాన్ని మనం విడగొడుతున్నాము. ఏ నక్షత్రం అమ్మా? మేష నక్షత్రాన్ని. మేష నక్షత్రం ఎంత? ఎన్ని డిగ్రీలు వస్తుంది? 13 డిగ్రీల 20 నిమిషాలు. ఓకే. ఓకే, 13 20 అని రాశాను. డిగ్రీ అనే టైం ఎందుకు వేస్ట్ అవటం, మళ్ళీ ఈ అని రాశాను. డిగ్రీ అంటే 20 సరిపోతుంది సార్. నిమిషాలు. 20 నిమిషాలు. ఎం అంటే ఓకే. ఇది వచ్చేసి ఇవి మొత్తం వచ్చేసి 800 నిమిషాలు అవుతుంది, నిమిషాల్లోకి మారిస్తే. కాబట్టి 800 నిమిషాలు అవుతుంది అని చెప్పాను. ఈ 800 నిమిషాలు డివైడెడ్ బై 120, వింతరి మొత్తం వచ్చేసి 120. వన్ మనిషి ట్వంటీ జీవన డిగ్రీస్ 120 120 సంవత్సరాలు సార్. 120 వై అంటే ఇయర్స్ తీసుకుంటే ఇప్పుడు పర్ ఇయర్ వస్తుంది. ఒక ఇయర్కి వచ్చేసి 6 నిమిషాల 40 సెకండ్లు వస్తుంది. ఓకే, 40 సెకండ్స్. ఇది పర్ ఇయర్. ఒక ఇయర్కి వచ్చేసింది అనమాట. ఒక ఇయర్. ఇప్పుడు ఈ ఒక ఇయర్కి వచ్చేసిన పర్ ఇయర్. ఓకే, పర్ ఇయర్ ఒక ఇయర్కి 6 నిమిషాల 40 సెకండ్. ఇప్పుడు మేష నక్షత్రాన్ని 9 సబ్లాడ్స్ గా విడగొట్టినప్పుడు మేష నక్షత్రాధిపతి ఎవరు? మేష నక్షత్రాధిపతి కుజుడు సార్. అంటే మేష నక్షత్రం కాదు సార్, మేష రాశి కదా. మేష రాశి వచ్చేసి మేషరాశి. మేష రాశిలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కదా. సారీ, మేష నక్షత్రం తప్పు మీరు చెప్పాలి సార్. మీరు రాశి చెప్తున్నారు. మేషరాశి. మేషరాశిలో మొదటి నక్షత్రం అశ్విని కాబట్టి అశ్విని నక్షత్రాన్ని 13 డిగ్రీల 20 నిమిషాలని 13 డిగ్రీ నిమిషాలు నేను ఇట్లా విడగొడితే ఆ ఆ, 800 ఆహా, నిమిషాలు అయింది సార్. కాదు, మేష నక్షత్రం కాదు ఇది. సారీ, ఇది మేషంలో అశ్విని నక్షత్రం ఫస్ట్. మేషంలో అశ్విని నక్షత్రం. మీరు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు నక్షత్రం. అశ్విని నక్షత్రాన్ని మేషరాశిలో మొదటి నక్షత్రం మేషరాశిలో అశ్విని నక్షత్రాన్ని 13 డిగ్రీల 20 నిమిషాలని 800 నిమిషాలుగా మార్చుకొని దాన్ని 120 చేత డివైడ్ చేస్తే, ఎందుకంటే మనిషి వింశోత్తరి దశలో 120 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి 6 నిమిషాల 40 సెకండ్లు. అశ్వినికి ఇప్పుడు అధిపతి ఎవరు? కేతు. కేతు నక్షత్రాదిని కేతు నక్షత్రాన్ని సబ్లాడ్స్ గా విడగొట్టాలి. కేతు నక్షత్రం సబ్లాడ్స్ విడగొట్టాలి అంటే కేతు సబ్లాడ్ తీయాలి మీరు ఫస్ట్. కేతు సబ్లాడు ఈ ఎన్నిటికి 6 నిమిషాల 40 సెకండ్లు. వీటినే మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ. కేతుకి ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 లేదు సార్. సంవత్సరాలు. ఎంత వచ్చింది ఆ రోజు చేసాం మనం? 46 నిమిషాల 40 సెకండ్లు వచ్చిందా? 40 సెకండ్ ఒకసారి చేసేసుకోండి. 46 నిమిషాల 40 సెకండ్లు మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. పోతే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గ్రహం ఏంటిది? కేతు తర్వాత శుక్ర అంటే శుక్ర గ్రహము. శుక్ర శుక్ర వచ్చేసి మళ్ళీ అదే 6 నిమిషాల 40 సెకండ్ ఇంటూ
ఇంటూ వచ్చేసి ఎన్ని 20 సంవత్సరాలు. ఇది వచ్చేసి ఎంత వస్తుంది మీకు ఆ రోజు నేను చెప్పాను ఎన్ని డిగ్రీలు వస్తుందని చెప్పాను 2 డిగ్రీల ఎంత వచ్చింది చేశారు ఆ రోజు 2 డిగ్రీల 13 నిమిషాల 2 డిగ్రీల 13 నిమిషాల ఎంత వస్తుంది 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు వస్తుంది 20 సెకండ్స్. ఇప్పుడు ఆ ప్రకారం చూసుకుంటే శుక్ర సబ్లాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి అంటే కేతు సబ్లాడ్ 46 నిమిషాల 40 సెకండ్లు అంటే స్టార్టింగ్ డిగ్రీలు ఏమవుతాయి అంతా 0 అంటే 0 డిగ్రీలు 0 మినిట్స్ 0 సెకండ్స్ నుంచి 46 నిమిషాల 40 సెకండ్లకు అవుతాడు కేతు. శుక్ర సబ్లాడ్ ఎంత వస్తాడు 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు కాబట్టి ఈ 46 నిమిషాల ఇతను ఏమవుతాడు 46 నిమిషాల 40 సెకండ్ల ఇది దీంట్లో కూడితే ఏమొస్తుంది అంటే ఓకే యాడ్ చేస్తే ఈ 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు కూడితే 40 సెకండ్లు 20 సెకండ్లు 1 నిమిషం అవుతుంది. అప్పుడు 1 నిమిషం 46 నిమిషాలు 47 ఈ ఒక 13 60 నిమిషాలు అంటే 1 డిగ్రీ. అప్పటికి మొత్తం ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3 డిగ్రీలు ఏమవుతుంది అంటే 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 3 డిగ్రీల దాకా ఎవరు సబ్లాడ్ ఇది టైం ఇది ఎవరు శుక్ర సబ్లాడ్. నెక్స్ట్ సబ్లాడ్ ఎవరు నెక్స్ట్ సబ్లాడ్ శుక్ర తర్వాత రవి సార్ సూర్యుడు సన్ వచ్చేసి మళ్ళీ 6 నిమిషాల 40 సెకండ్ సేమ్ అది అన్నిటికీ అంతే ఇంటూ మల్టిప్లై చేయాలి ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే సూర్యుడికి వచ్చేసి 40 నిమిషాలు వస్తుంది. ఓకే 40 నిమిషాలు. ఇదే నెక్స్ట్ మళ్ళీ అశ్విని నుంచి భరణికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాగే అన్ని చేసుకుంటూ పోవాలి 40 నిమిషాలు కాబట్టి ఇతను 3 డిగ్రీల నుంచి ఇతను 3 డిగ్రీల 40 నిమిషాలు 3 డిగ్రీల 40 నిమిషాలు. ఓకే నెక్స్ట్ సన్ తర్వాత ఎవరు చంద్రుడు అంటే మూన్ వచ్చేసి మూన్ ఈజ్ ఈక్వల్ ఎంత మళ్ళీ 6:40 నుంచి ఇంటూ చేస్తే ఇంటూ 10 ఇయర్స్ చేస్తే ఇతనికి ఎంత వస్తుంది అంటే చంద్రుడికి వచ్చేసి 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్లు 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్స్. ఓకే 40 సెకండ్స్. ఈ చేస్తే ఎంత వస్తుంది ఇతనికి మొత్తం వచ్చేసి చంద్రుడికి ఎంత వస్తుంది 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లు వస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు మీరు చార్ట్లోకి వెళ్ళి చూసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసి చార్ట్లో చూడాల్సి వస్తుంది. చార్ట్ ఎక్కడ ఉంది మీకు అని పంపించాను ఆ రోజు ఇక్కడ రండి మేషంలో వచ్చేసి చూడండి కేతు వచ్చేసి 46 నిమిషాల 40 సెకండ్లు. తర్వాత వీనస్ వచ్చేసి 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు కలిపితే 3 డిగ్రీలు అవుద్ది. అప్పుడు 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 3 డిగ్రీలు అవుతుంది. సూర్యుడికి వచ్చేసి 40 నిమిషాలు కలుపుతాం. సూర్యుడికి 3 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 40 నిమిషాలు. సూర్యుడికి 3 డిగ్రీలే వస్తుంది ఎందుకంటే 6 సంవత్సరాలే కావు 40 నిమిషాలే వస్తుంది కాబట్టి 3 డిగ్రీల 40 నిమిషాలు. చంద్రుడికి వచ్చేసి 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్లు కలిపినందువల్ల 3 డిగ్రీల ఎంత వచ్చింది అక్కడ 40 నిమిషాలు అయింది. 3 డిగ్రీల 40 నిమిషాలకి 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్లు కలపాలి. కలిపినప్పుడు ఎంత వస్తుంది 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లు రావాలి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చంద్రుడికి 40 సెకండ్లు యాడ్ కాలేదు. ఓకే మీరు చార్ట్ చేసేటప్పుడు రైట్ వస్తుంది. ఎందుకు రైట్ వస్తుంది అంటే ఇక్కడ 40 సెకండ్లు మిస్ అయింది ప్రింట్ లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లకి మళ్ళీ మార్స్ అంటే కుజుడికి 7 సంవత్సరాలు కాబట్టి 46 నిమిషాల 40 సెకండ్లు. ఇప్పుడు 46 నిమిషాల 40 సెకండ్లు కలిపినప్పుడు అక్కడ 40 సెకండ్లు 80 సెకండ్లు అంటే 20 సెకండ్లు ఇక్కడ వచ్చింది. ఒక మినిట్ కలుస్తుంది అనమాట.
అర్థమైందా? 4 డిగ్రీల 46 నిమిషాల 46 నిమిషాలు 40 సెకండ్లు. ఆ సెకండ్లు మిస్ అయింది అటు గుర్తుపెట్టి. అందుకని మీరు ప్రాక్టికల్ గా చేసి చూసుకోవాలి. అక్కడ 40 సెకండ్ల ప్రింట్ లో మిస్ అది వాళ్ళు ఎట్లా వదిలేదు తెలియదు. ఇప్పుడు 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లకి మనం ఎంత కలపాలి? కుజుడికి 46 నిమిషాల 40 సెకండ్లు. ఈ 46 నిమిషాల 40 సెకండ్లు కలిపితే 5 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్లు వస్తుంది. 20 నెక్స్ట్ సెకండ్లు. రాహుకి వచ్చేసి రాహు చేసామా? రాహు ఇంకా చేసామా చేయలేదు. చేయలేదా? రాహు చేద్దాం. అయిపోయిందా? రాహు వచ్చేసి 6 నిమిషాల సేమ్ 40 సెకండ్లు. దాన్ని మల్టిప్లై చేయాలి. రాహుకి ఎన్ని సంవత్సరాలు? 18 రాహు సార్. ఎన్ని 18 సంవత్సరాలు. రాహు 18, తర్వాత ఎవరు వస్తారు? గురువు వచ్చేసి 16, 19, బుధుడు 17. అటు గుర్తుపెట్టుకోండి, తప్పు వస్తే మరి కష్టం వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం చేస్తే మనకి రాహుకి వచ్చేస్తే 2 డిగ్రీలు వస్తుంది. ఎన్ని వస్తుంది? 2 డిగ్రీలు. నెక్స్ట్ వచ్చేసి రాహు తర్వాత ఎవరు వస్తారు? రాహు తర్వాత గురువు సార్. గురువు కాబట్టి గురువు వచ్చేసి 6 నిమిషాల 40ని ఇంటూ 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 ఎన్ని? గురువు 16 వచ్చేసి సార్. 16. 16 సార్. 16 చేస్తే ఎంత వస్తుంది గురువుకి? గురువుకి వచ్చేసి 1 డిగ్రీ 46 నిమిషాల 40 సెకండ్లు. 1 డిగ్రీ 46 నిమిషాల 1 డిగ్రీ 46 నిమిషాల 40 సెకండ్లు. ఓకే, 40. ఇప్పుడు ఇది సేమ్ ఇదంతా మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఒక్కొక్క సబ్లాడ్ వస్తుంటాడు చూసారా? ఇప్పుడు మళ్ళీ భరణి నక్షత్రం వెళ్తాం. భరణి నక్షత్రానికి అధిపతి ఎవరు? అశ్విని భరణికి అధిపతి శుక్రుడు చూసినప్పుడు ఫస్ట్ సబ్లాడ్ శుక్రుడు వస్తాడు. శుక్రుడికి వచ్చినప్పుడు ఏది కలుపుతారు మీరు? శుక్రుడికి స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తారు? 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు. ఇదే టైం. ఎందుకంటే ఓకే. శుక్రుడికి ఏం కలపాలి? అదే 6 20 నిమిషాల సంవత్సరాలు. 40 సెకండ్లు ఇంటూ 20 కదా. 20 ఇంటూ 20 వచ్చినప్పుడు అంతే సార్. ఇదే వస్తుంది, 20 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. ఏది ఏది రెండోది వచ్చేసి టౌరస్. రెండోది ఏంటిది? భరణి. టౌరస్ అంటే ఇక్కడికి వస్తుంది. టౌరస్ వచ్చి ఏమొచ్చింది ఇక్కడ? టౌరస్ అంటే వృషభానికి అధిపతి ఎవరు? నక్షత్రాధిపతి శుక్రుడు. సారీ, టౌరస్ కి నక్షత్రాధిపతి ఎవరు? భరణి సారీ, శుక్రుడు సార్. కాదు, ఇక్కడికి వచ్చింది కదా. మనం సార్. ఇంకా రెండో నక్షత్రం చేయలేదు కదా. ఓకే, అశ్విని రెండో నక్షత్రం ఏంటిది? భరణికి వచ్చినప్పుడు భరణికి రెండో నక్షత్రం కాబట్టి శుక్రుడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే శుక్ర నక్షత్రం అంటే 13 డిగ్రీ 20 నిమిషాలు కదా. 13 నిమిషాల 20 నిమిషాలకి శుక్రుడే సబ్లాడ్ కాబట్టి ఎంత కలపాలి? అదే 2 డిగ్రీల ఎంత తీసాను శుక్రుడికి? 2 డిగ్రీల 13 నిమిషాల 20 సెకండ్లు. అప్పుడు 2 అదే డిగ్రీలు అంటే కలపాలి 13 2 15 అవుతాయి. 13 నిమిషాలు అంటే 20 ఒక 13 నిమిషాలు 33 నిమిషాలు. ఆ 20 సెకండ్ అది వచ్చేస్తుంది. ఒక టైం తీసి పెట్టుకున్నాం మనం. ఏం టైం? కేతుకి తీసి పెట్టాం, శుక్రుడికి తీసి పెట్టాం, అంతా తీసి పెట్టుకోండి. అదే యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వీనస్ తర్వాత శుక్రుడు. ఫస్ట్ సబ్లాడ్ శుక్రుడు కాబట్టి నెక్స్ట్ ఎవరు వస్తాడు? సూర్యుడికి ఎంత కలపాలి మనం? 40 నిమిషాలు. 40 నిమిషాలు కలిపినప్పుడు సూర్యుడికి 15 డిగ్రీల 33 నిమిషాల 20 సెకండ్లకి 40 నిమిషాలు కలిపితే ఎంత అవుతుంది? ఎంత అవుతుందమ్మా? 40 నిమిషాలు కలిపితే 20. ఓకే, 16 డిగ్రీల 40 20 13 డిగ్రీలు. 16 డిగ్రీల 13 నిమిషాలు 20 సెకండ్లు. నెక్స్ట్ చంద్రుడికి ఎంత కలిపి? 1 డిగ్రీ 6 నిమిషాల 40 సెకండ్లు. చంద్రుడికి మళ్ళీ 1 డిగ్రీ 6 నిమిషాలు. 1 డిగ్రీ అంటే 16 అంటే 17. 1 డిగ్రీ అంటే 1 డిగ్రీ 6 నిమిషాలు. 40 సెకండ్. 40 సెకండ్ 20 సెకండ్లు ఒక నిమిషం అవుతుంది. ఓకే, ఒక నిమిషం అవుతుంది. 13 అంటే 14 6 నిమిషాలు 20 నిమిషాలు. 17 డిగ్రీల 20 నిమిషాలు. మళ్ళీ కుజుడికి ఎంత అర్థమైంది సార్. అర్థమైంది. నేను పేపర్ మీద మేము మ్యాథ్స్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇది. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. అక్కడక్కడ తప్పులు వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చిన ఈ 40 సెకండ్లు ఎక్కడ మిస్ అవుతుంది? ఇక్కడ మిస్ అవుతుంది. సన్కి 3 డిగ్రీల 40 నిమిషాలు అంటే మూన్ కలిపేటప్పుడు 4 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్లు రావాలి. ఆ 40 సెకండ్ మిస్ అవుతుంది.
కానీ నెక్స్ట్ లో వాళ్ళు 40 సెకండ్లు యాడ్ చేస్తేనే కుజుడికి 20 సెకండ్ లాస్ట్ లో వస్తుంది. ఇవన్నీ ఈ ఇదంతా నేను చార్ట్ ప్రిపేర్ చేస్తాను సార్ ఒకసారి. ఒకసారి మీరు ఇవన్నీ చేస్తే ఆ ఒక్కసారే కదా కష్టపడి చేసి చార్ట్లు, వీళ్ళందరూ కంప్యూటర్ జనరేట్ చేసిన చార్ట్స్ ఇవి. ఈ కంప్యూటర్ జనరేట్ చేసిన చార్ట్స్ ని మీరు ఆ చూస్తారు, చేస్తారు. కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, నేను చేశాను. తర్వాత పోతే మీకు ఇంకొక హెల్ప్ ఏం చెప్పాను నేను, ఇంకొక హెల్ప్ ఏం చేస్తారు, దీంట్లోకి వెళ్ళండి. ఏది, మన వేదికలో చార్ట్ తీసుకున్నారు కదా, వేదిక చార్ట్ ప్రకారం వెళ్ళండి. వేదిక చార్ట్ లో 2 టాలీ చేసుకోండి. టాలీ చేసుకున్న తర్వాత 2 అక్కడ అది ప్రకారం వస్తుందా లేదా చూసుకోండి. అది దీంట్లోకి వెళ్ళండి, కేపీ జాతకంలోకి వెళ్ళండి. చెప్పమ్మా, నీ పేరు వచ్చేసి ముఖేష్. ముఖేష్ మేల్. ఓకే, మేల్, ఫిమేల్ కాదు, మేల్. టైం ఎంతమ్మా, నీ డేటు? ఆయన లేదు ముఖేష్ సార్. అవునండి. వెళ్ళిపోయాడా ముఖేష్? ముఖేష్ వెళ్ళిపోయాడు. ఇంకా 10 నిమిషాలు ఉంది, కానీ చేద్దాం, 10 నిమిషాలు కష్టపడదాం. 10 నిమిషాలు కూడా సరే మీది చేద్దాం. ఎవరు మునీర్ సార్ చేద్దాం. మునీర్ సార్ చాట్ తీసాం కదా, మునీర్ సార్ కూడా పాపం వద్దులే, మీదే చెప్పండి మేడం. మీ చాటే తీద్దాం. 10 నిమిషాలు ఉంది కదా, 10 నిమిషాలు చెప్పండి. మీ పేరు వచ్చేసి మేడం. ఎక్స్ప్లెయిన్ మేడం చేద్దాం రాసింది. మేడం అని రాశాను, ఫిమేల్ రాశాను. చెప్పండి మేడం, మీది వచ్చేసి 27 సార్. 27 27 ఫిబ్రవరి. డేట్, ఇయర్ 77 1977 రాశారు. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట 11 సార్. 11:45 సార్. 11 PM 11 AM కదా, 11:45. అవును AM కదా, అవును సార్. 11 11:45 సార్. 11:45 AM 11:45 AM ఇండియా, అనపర్తి. అనపర్తిలో అనపర్తి అనపర్తి వాళ్ళకి పాపం ఫుడ్ ప్రాబ్లం ఏదో ఉంటది. ఈ వాళ్ళకంటే ఆ అందరికి అక్కడ ఈస్ట్ గోదావరి కదా, ఈ టైంకి అవును వాళ్ళు సార్. మెస్ ఓపెన్ చేస్తారు కదా, అలా టైంలో పాపం ఇక్కడ కూర్చొని మీరంటే ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి అనపర్తి ఇదంతా వచ్చి మనం ఏంటంటే ఈ చూసినప్పుడు ఈ చూస్తాం ఏంటి, అదే వారం క్లియర్ చేసుకుంటాం, వాళ్ళని అడుగుతాం ఆ వారం అంతే సార్. కరెక్ట్, నక్షత్రం అన్ని అవును కరెక్ట్ సార్. చూసుకొని పోతే ఈ కూడా చూస్తాం. ఏంటంటే ఒక్కోసారి ఏముందంటే ఈ చూడాల్సి వస్తుంది, ఈ డిగ్రీలు కరెక్ట్ గా వస్తున్నాయి, అక్షాంశం రేఖాంశం. ఇది మనం గూగుల్లో చూసుకుంటే తెలిసిపోద్ది. ఒకసారి గూగుల్లో కూడా మీకు చూపిస్తాను ఎట్లా తీసుకుంటారు అనేది. గూగుల్ ఎర్త్ మ్యాప్లోకి వెళ్ళి ఈ ఈ డిగ్రీలు కరెక్ట్ గా వస్తున్నాయి. రెండోది వచ్చేసి ఇక్కడ తెలిసిపోద్దిలే మీకు, ఇక్కడ ఈ చార్ట్ ప్లస్ ఈ చార్ట్ చూసుకోండి. ఏ చార్ట్, మన ఇంకొక చార్ట్ చూసాను కదా వాళ్ళది, ఆ చార్ట్ ప్రకారం కూడా చూసుకుంటే 2 ఒకటే అయితే అప్పుడు సరిపోతుంది అన్నమాట. ఈ చార్ట్ చూపించాను కదా, ఓకే సార్. ఈ చార్ట్ లో కూడా చూసుకోండి, దాంట్లో తెలిసిపోద్ది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్కడంటే ఈ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఈ మీకు ఇక్కడ మీరు చేసే గ్రహాలు 2 మ్యాచ్ అవుతున్నాయా చూడండి, అర్థమవుతుందా? నక్షత్రాధిపతులు అక్కడ ఏంటంటే నక్షత్రాలు చూపిస్తాడు నేరుగా, నక్షత్రాధిపతులు దీంట్లో అంటే నక్షత్రం అధిపతే కదా. ఇక్కడ చూసుకొని సూర్యుడు ఎక్కడ స్థితి అవుతున్నాడు, ఈ ఈ భావాల్లో స్థితి అవుతున్నాడు, ఆ ఏ భావంలో ఏ గ్రహం స్థితి అవుతుందా, ఆ ప్రకారం ఆ ఈ భావకారకులు ఈ చేసేటప్పుడు మీకు ఇక్కడ కరెక్ట్ గా రేపు ఇక్కడ నేను ఏంటంటే నాది ఒక చార్ట్ చెప్తూ చేసి మీకు వాట్సాప్ చేస్తాను సార్. నేను సొంతంగా చేసి మీకు పెడతాను సార్, దాంట్లో చూడకుండా. ఇక్కడ ఏం లేదు, ప్రధాన కారకులు అంటే ఏ, బలమైన కారకులు అంటే బి, సామాన్య కారకులు అంటే సి, బలహీన కారకులు అంటే డి. అర్థమైందా? సేమ్ అదే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇవన్నీ సేమ్ మ్యాచ్ అవుతా ఉంటాయి. ఎక్కడో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, నేను ఎన్ని చేశాను కదా నాకు తెలుసు. అందుకని నేనేం చేస్తాను అంటే చూస్తాను దానికి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా, మ్యాచ్ కాకపోతే ఎక్కడన్నా డిఫరెన్స్ వస్తుందా. పోతే ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణమూర్తి పద్ధతిలో గ్రహాలు